guys, welcome to my channel. ఫస్ట్ టైం ఇంత లాంగ్ డ్రైవ్ ఒమాన్లో మేము వెళ్ళడం. అప్పటికప్పుడు స్టార్ట్ అయ్యాం గైస్. ఈవినింగ్ 2.5 hour డ్రైవ్ ఇది. ఇప్పుడు మేము సోహార్లో శ్రీ వాళ్ళ ఫ్రెండ్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అన్న వచ్చేసి మ్యాప్ పంపించారనమాట. మేము లొకేషన్ అయితే పెట్టుకున్నాం, కానీ ఒక్క చోట మిస్ అవ్వడంతో మేము 30 minutes అలాగే వెళ్ళిపోయినాం, మిస్ అయిపోయినాం. ఇండస్ట్రియల్ ఏరియా వచ్చింది, అంత అబాండెంట్ ప్లేస్ లాగా ఉంది, డార్క్గా, ఒక్క వెహికల్ వెళ్ళడం లేదు. ఇద్దరే ఉన్నాం కాబట్టి కొంచెం టెన్షన్ ఉండే. ఇది సేఫెస్ట్ కంట్రీనే, కాకపోతే ఎవ్వరు లేరు అదనమాట. ఇప్పుడు మంచిగా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, కానీ అప్పుడు కొంచెం అయితే టెన్షన్ అనిపించింది గైస్. ఫైనల్లీ మేమైతే సోహార్లోకి ఎంటర్ అయ్యామన్నమాట. అండ్ అన్న వాళ్ళు చాలాసార్లు ఇన్వైట్ చేశారు, కానీ అసలు కుదరలేదు. ఫైనలీ వీఆర్ ఇన్ సోహార్ గైస్. సో మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట. నైట్ 3 o'clock వరకు మేల్కున్నాము. మార్నింగ్ 9:45 అలా ఏమో లేచామన్నమాట. లేట్ అయింది. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి అంతా అయిపోయిన తర్వాత 11 o'clockకి మేము స్టార్ట్ అయ్యాము ఇంట్లో నుంచి, బ్రేక్ఫాస్ట్ చేసుకొని. అండ్ అలా ప్లేస్ మారడం వల్ల నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. ఇట్ వాజ్ లైక్ వెకేషన్ ఫీలింగ్. శ్రీ వాళ్ళ ఫ్రెండ్స్ అన్న వాళ్ళతో అంతా నేను చాలా బాగా మాట్లాడతాను. అండ్ వీళ్ళు మాకు బాగా క్లోజ్ గైస్. ఇక్కడ శ్రీ నాకు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఫస్ట్ కాల్ వెళ్ళేది ప్రకాష్ అన్నకి. సో అన్న అనమాట, మన ఆంధ్రప్రదేశ్ సైడ్ అన్నది. అండ్ అన్న వైఫ్ వచ్చేసి షీస్ ఫ్రమ్ ఫిలిప్పీన్స్ అనమాట. సో అది ఇంకా మేము వచ్చేసి మార్నింగ్ స్టార్ట్ అయ్యాం గైస్. నాకు ఈ వ్యూ చూస్తూనే నాకైతే సలాలని గుర్తొచ్చింది. అలా ఉందన్నమాట సోహార్ కొంచెం చూడ్డానికి. అండ్ ఇది వచ్చేసి సుల్తాన్ కాబూస్ మాస్క్ గైస్ సోహార్లో. ఇక్కడ సలాలలో కూడా ఉంది, అండ్ ఆల్సో మస్కట్లో కూడా ఉంది. ఫేమస్ మాస్క్స్ అనమాట అవి. ఈ కంట్రీలో బెస్ట్ థింగ్ ఏంటంటే రోడ్స్ గైస్, చాలా బాగా మెయింటైన్ చేస్తారు ఏ ప్లేస్ అయినా. ఈవెన్ దో చిన్న ప్లేసెస్ సిటీకి దూరంగా ఉన్నా కూడా రూట్స్ అయితే చాలా బాగుంటాయి. అదనమాట. ఇది సుల్తాన్ కాబూస్ మాస్క్ అనమాట ఇది సోహార్లో. ఇంకా మేము అలా రోడ్లో వెళ్తూనే చూసాము, ఎందుకంటే అప్పటికే మేము వెళ్ళినప్పటికే 12:30 అలా అవుతుందన్నమాట టైమింగ్. ఇంకా బీచ్కి అయితే వెళ్దామని ఇక్కడికైతే వచ్చాం. ఆ రోజు క్లైమేట్ ఎంత హాట్గా ఉందంటే, ఆ ముందర 3 days కూడా అంత హాట్ లేదు, కానీ ఆ రోజు ఫుల్ హాట్ ఉండే. మేము ఎక్కడికన్నా వెళ్తేనే అలా ఉంటుందేమో క్లైమేట్. సో అక్కడైతే అసలు కాసేపు కూడా ఉండలేకపోయినాం, కానీ ఆ షేడ్స్ అయితే బాగున్నాయి అన్నమాట. షర్ట్స్ లాగా ఉన్నాయి, మంచి షేడ్ అయితే ఉంటుంది. సో కొద్దిసేపు అయితే కూర్చున్నాం అక్కడ. ఇంకా నేనైతే అలా చూపిస్తున్నాను సరౌండింగ్స్ ఎలా ఉంటుందని. ఇక్కడైతే వాష్రూమ్స్ ఎక్కడైనా కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు. పబ్లిక్ టాయిలెట్స్ ఇక్కడ చాలా బాగుంటాయి గైస్ ఇట్లాంటి ప్లేసెస్ దగ్గర. ఇంకా మేము ఆ హీట్కి తట్టుకోలేక ఇంకా అయితే రిటర్న్ వెళ్తున్నాం అన్నమాట. సో ఇది ఏం బీచో నాకు పేరు తెలీదు. సో అక్కడికైతే వెళ్ళాం. బాగుంది, చాలా పెద్దది, స్పేషియస్గా ఉంది. ఇలాంటి ప్లేసెస్లో ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ వెళ్తే మంచి సన్ రైజ్ ఆర్ సన్సెట్ చూడొచ్చు. కానీ మేము నైట్ అంతా చాలాసేపు మేల్కొని ఇంకా మార్నింగ్ లేచాం కదా, లేట్గా వచ్చాం. అప్పటికే 1 అవుతుంది అనమాట టైం. అటు సైడ్ అంతా బీచ్ ఉంది, తర్వాత ఇక్కడ పార్క్ ఉంది. సో ఇలా అయితే ఉంది గైస్. అండ్ అక్కడ బీచ్ దగ్గరికి వెళ్ళాం కదా, కాసేపు ఉంటేనే అసలు ఎంత హాట్ ఉందంటే అసలు హారబుల్ ఉండే గైస్ ఆ రోజు అయితే క్లైమేట్, ఎందుకో ఏమో. అది నీది ఐస్ క్రీమ్. సో ఇంకా హాట్గా ఉంది కాబట్టి ఏదైనా కూల్గా తీసుకుందామని చెప్పి ఇక్కడికైతే వచ్చి ఇంకా మేము జ్యూస్ అండ్ ఐస్ క్రీమ్ ఇక్కడ తీసుకున్నాం అనమాట. ఇంక ఇక్కడ ఎక్కడికి వెళ్దామని అయితే మాట్లాడుతున్నాం అనమాట. మేము ఏం పెద్ద ఎక్కువ తిరిగేసేయాలని అయితే అనుకోలేదు, జస్ట్ 1 day కోసం వెళ్ళాము. మంచిగా వాళ్ళతో క్వాలిటీ టైం స్పెండ్ చేసి అండ్ అలా కొంచెం తిరిగేసి వద్దామని. ఇంకా అలా ఊరికే మేము తిరుగుతున్నాం అనమాట కార్లోనే. వీఆర్ రోమింగ్ అరౌండ్ సోహార్. ఇంక ఇక్కడికైతే వచ్చాము. ఇది ఫిషింగ్ హార్బరా ఏదో మరి. సో ఇక్కడికైతే వచ్చాం. సోహార్ కార్నిచ్ అనుకుంటా ఇది. సో ఈ ప్లేస్కి అయితే వచ్చాం.
సేమ్ మస్కట్లో మత్రా కార్నిష్ దగ్గరికి వెళ్తే ఫిష్ మార్కెట్ ఉంటుంది అనమాట పెద్దది. సో అలాగే సోహార్లో కూడా సేమ్ ఉంది. అండ్ ఈ కంట్రీలో ఇది కూడా మెయిన్ ఇన్కమ్ సోర్స్ గైస్. ఇక్కడ ఫిషెస్ ఎక్స్పోర్ట్ అవుతుంది అనమాట. సో ఆ తర్వాత ఇంకా అలాగే వస్తే ఇక్కడ మనకు ఫ్యూయల్ స్టేషన్ లాగా ఉందన్నమాట, ఓన్లీ ఫర్ షిప్స్. ఇది షిప్స్ కట్ వస్తాయి కదా, వాటిలో పెట్రోల్ కొట్టడానికి. వ్యూ అయితే బాగుంది. ఇంకా ఇక్కడ పార్క్ చేసామన్నమాట. కాసేపు ఉందాం అనుకున్నాం కానీ ఆ హార్ట్కి అసలు ఎక్కువసేపు ఉండలేకపోయినాం. జస్ట్ ఫొటోస్ ఏదో క్లిక్ చేసుకున్నాం. సో అదనమాట. కాకపోతే బాగుంది. ఈవినింగ్ అయితే బాగుంటుంది ఈ ప్లేస్. ఈవినింగ్లో చాలా ఎక్కువ వెహికల్స్ కూడా వస్తాయంట. అండ్ మీరు ఇక్కడ చూస్తే మంచి సైక్లింగ్ ట్రాక్ ఉందన్నమాట అక్కడ, వాకింగ్కి అంతా మొత్తం సీ వ్యూ. సో ఇంకా చాలా చాలా హాట్ ఉండే. మేమైతే కార్లో ఏసీ పెట్టి వదిలేసాము. అసలు కొద్దిసేపు కూడా బయట ఉండలేమన్నమాట, అంత హాట్ ఉండే క్లైమేట్. అక్కడ కార్నిష్ దగ్గర స్టార్ట్ చేస్తే మొత్తం అక్కడ ఒక రైడ్ లాగా ఒక రోడ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇటు సైడ్ వస్తే ఇటు సైడే సోహార్ ఫోర్ట్ ఉందన్నమాట. ఇది బాగుంది. కనీసం ఏదన్నా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి మేమైతే ఇంకా అక్కడ పార్క్ చేసి వెళ్దాం అని కనుక్కుంటే అక్కడ టైమింగ్స్ డిఫరెంట్ ఉందన్నమాట. 4:45, 5 కల్లా ఓపెన్ అవుతుందంట. అది మేము స్పెండ్ చేస్తున్నది అక్కడ వన్ డే కాబట్టి ఇంకా ఇది పాసిబుల్ కాదు. ఇంకా ఫోర్ట్ పక్కన వచ్చేసి పార్క్ లాగా ఉంది, అలా చుట్టూ అయితే వేసుకొని కొన్ని ఫొటోస్ అయితే క్లిక్ చేసుకున్నాం. సో అదనమాట గైస్, ఇలా అయితే జరిగింది. అండ్ ఇదైతే బాగుంది. ఇది టైమింగ్స్ చూసుకొని వెళ్తే ఇది ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మేము మా యానివర్సరీకి మత్రా ఫోర్ట్ అని వెళ్ళామన్నమాట. చాలా చాలా బాగుండే. సో అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఐకార్డ్స్లో ఇస్తాను, చూడండి. క్లైమేట్ సపోర్ట్ చేయలేదు అండ్ అక్కడ ఎక్కువ తిరగలేదు, బట్ వీ స్పెండ్ వెరీ గుడ్ టైం అనమాట. అండ్ ఇక్కడ హైదరాబాద్ దర్బార్ అని ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఇక్కడికి వెళ్ళాము. సో ఇక్కడ మేము ఇంకా టిక్కాస్, తందూరి, తర్వాత మటన్ బిర్యానీ, నార్మల్గా ఇంకా హైదరాబాద్ రెస్టారెంట్ అంటే ఏముంటాయి ఇవే ఉంటాయి. కాకపోతే ఫుడ్ బాగుంది గైస్. సో ఇంకా అన్న వాళ్ళు కూడా సోహార్ దగ్గర ఉన్న ఒక ప్లేస్ అయితే వెళ్ళలేదు, వెళ్దాం అని చెప్పి అంటే సరే అని ఇంకా స్టార్ట్ అయ్యాము. అది అరౌండ్ 30-35 మినిట్స్ ఉందన్నమాట సోహార్ నుంచి డ్రైవ్. అయితే ఏమైంది అనేది మీరే ముందు చూడండి. వాది హిబీ అని ఇక్కడ సోహార్ దగ్గర ఒక ప్లేస్ గైస్. నేను సలాలా వ్లాగ్స్ చాలా పెట్టాను. వాది దర్బాత్ అని ఒక చిన్న వాటర్ ఫాల్ లాగా ఉండి స్విమ్మింగ్ చేసే ప్లేస్ లాగా ఉంటుంది అనమాట. అలాంటిది ఒకటి ఇక్కడ కూడా ఉంది, వెళ్దాం అనుకున్నాం. కాకపోతే అన్సీజన్ అవ్వడంతో వాటర్ అయితే లేదనమాట. సో ఇంకా మ్యాప్ ఏదో గూగుల్ మ్యాప్ ఇంకొకటి ఏదో చూపిస్తుంది. సో అప్పటికే ఈవినింగ్ అయిపోయింది అనమాట. ఇంకా సన్సెట్ కూడా అయిపోతే ఇంకా అలాంటి ప్లేసెస్ వెళ్ళి చూడలేము, చూసినా కూడా టైం వేస్ట్. సో ఇక్కడే చూపించింది మ్యాప్, కానీ ఇక్కడ ఏది లేదనమాట. ఇంకా వస్తున్న దారిలో వచ్చేసి ఇక్కడ ఒమాని ఒక అతను ఇట్లా స్టాల్ లాగా పెట్టుకున్నారు, చాయ్ అండ్ ఏదో స్నాక్స్ అమ్ముతున్నారు అనమాట. సో అది గైస్ అలా వాది హిబీ కూడా సక్సెస్ఫుల్లీ ఫ్లాప్ అయింది. ఇంకా అప్పటికే ఈవినింగ్ అయిపోయింది కాబట్టి ఇంకా అలా షాపింగ్ కన్నా వెళ్దామని
అనుకుంటే తను ఇది సజెస్ట్ చేసింది సో ఇంకా అక్కడికైతే వెళ్ళామన్నమాట. బాగుంది, చాలా బాగుంది గైస్. ఇది మందూస్ అని సోహార్లో ఉంది. హోమ్ డెకర్ అఫోర్డబుల్ రేంజ్లో ఏమన్నా దొరకాలి మీకు అంటే వన్ స్టాప్ డెస్టినేషన్ అనమాట. ఉన్న ఇంటికి కావాలి డెకరేషన్ కాన్ నుంచి గైస్ చాలా ఉన్నాయి అక్కడ. ఇదే అనమాట అల్ మందూస్. సో ఇంకా షాపింగ్ కంప్లీట్ చేసేసుకున్నాక డిన్నర్ తీసుకొని ఇంటికి వెళ్ళేసి వి హ్యాడ్ డిన్నర్. తర్వాత ఇంకా వి స్లెప్ట్ అనమాట. తిరిగి ఫుల్ టైర్డ్ అయిపోయినాము. సో అయిపోయింది సక్సెస్ఫుల్గా, 1 డే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా వే గోయింగ్ బ్యాక్ టు మస్కట్. అదనమాట, అలా అయితే జరిగింది. ఇంకా వాళ్ళు కూడా మస్కట్కి అయితే వస్తున్నారు, సమ్ వర్క్ ఉందని చెప్పి ఆ రోజు. సో ఇంకా వస్తూ ఉంటే ఇదైతే కనిపించింది. ఐ థింక్ సంథింగ్ ట్రైనింగ్కి సంబంధించినది గైస్. ఇక్కడ పారాషూట్స్తో అందరూ ఫ్లైట్ నుంచి దిగేశారనమాట, చాలా మంది పీపుల్. ఇంకా అది బాగుంటే అలా క్యాప్చర్ చేశాను. మస్కట్కి రీచ్ అయిపోయే టైంలో ఫుల్ ట్రాఫిక్ ఉందన్నమాట. ఇంకా మేము వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి నా ఫేవరెట్ ప్లేస్ దిల్కుష్కి వచ్చాం. వీళ్ళు ఫస్ట్ టైం ట్రై చేశారు దోశ, దే లవ్డ్ ఇట్. ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయకపోయినా వీ స్పెండ్ సమ్ క్వాలిటీ టైమ్ అనమాట. సో ఐ ఫీల్ సో హ్యాపీ ఫర్ దట్. సో దిస్ ఈస్ అవర్ అన్ప్లాన్ ట్రిప్ టు సోహార్ గైస్. మీకు ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.